ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సార్ నమస్తే సార్. నమస్తే. తెలుగు ఇండస్ట్రీలో తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో తమిళనాడు కంటే కూడా టాలీవుడ్లోనే ఆ సినిమాలకి ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మన రీసెంట్గా హిట్ అయిన డీసీ, ఇప్పుడు రన్నింగ్లో ఉన్న విశ్వనాథ్ అండ్ సన్స్, ఇవే కాదు సార్, గతంలో సార్ లాంటి మూవీ కానీ, లక్కీ భాస్కర్ కానీ, ఇంక ఈ లిస్టు చెప్పుకుంటా పోతే చేంతాడంటుంది. అంటే మంచి సినిమాలే, జనాలు చూడాల్సిన సినిమాలే, హిట్ అవుతున్న సినిమాలే. కానీ తమిళ సినిమాలు తమిళ వాళ్ళకంటే కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ హిట్ చేస్తున్నారు. ఇందులో లక్కీ భాస్కర్ తెలుగు సినిమా, లక్కీ భాస్కర్ తమిళ్ కాదు, మిగిలిన తమిళ సినిమాలు. బట్ నేను అనుకుంటా సార్ కూడా తమిళ్లో ఉందిగా, తెలుగు బేసిక్ అనుకుంటా సార్. ఈ విశ్వనాథన్ అండ్ సన్స్ టోటల్గా తమిళ సినిమానే, డీసీ తమిళ సినిమానే. అంటే మనకి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే అంతకుముందు బాలచంద్ర గారి టైంలో నుంచి స్టార్ట్ అయింది సార్. బాలచంద్ర గారి సినిమాలు అక్కడ చేసినంత ఇక్కడ ఈక్వల్గా చేసి, ఇక్కడ కూడా బాగా చేసి డబ్బింగ్ సినిమాలు. ఆ తర్వాత కాలంలో కమల్ హాసన్, రజనీకాంత్ల సినిమాలు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా చేసి, అంటే కొంచెం అటు ఇటుగా చేసి. ఆ తర్వాత వచ్చిన మణిరత్నం గారును శంకర్ గారి సినిమాలు, పర్టికులర్గా శంకర్ గారి సినిమాలు తమిళ కంటే తెలుగు ఎక్కువ. బాయ్స్ అక్కడ ఆల్మోస్ట్ చాలా యావరేజ్ సినిమా, ఇక్కడ పెద్ద హిట్ సినిమా బాయ్స్. ఇంకోటి అపరిచితుడు కూడా సార్, అక్కడికంటే కూడా ఇక్కడ అపరిచితుడు ఇక్కడ హిట్ సినిమా. ఇంకోటి అది అతను డ్యూయల్ రోల్ చేస్తాడు ప్రశాంత్, జీన్స్, అది ఇక్కడ పెద్ద హిట్ అక్కడ కంటే, తమిళ కంటే. సో అప్పటి నుంచి కూడా మనకి ఒక రకంగా ఈ సినిమాలు చూడటం అలవాటు అయిపోయింది. సో ఇటు తిరిగి అప్పట్లో ఏంటంటే మనకి ఆయన రాజమౌళి గారు లేరు. రాజమౌళి గారు వచ్చినాక అట్లా మనం కాస్ట్లీ సినిమాలు మనం కూడా తీయగలం అని చూపించడం మొదలెట్టినాక మన సినిమాలు చూడటం మొదలెట్టారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అనుకోకుండా ఈ మన హీరోలు బాగా తగ్గించేశారు సినిమాలు. మొన్న మీరు చెప్పినట్టు తెలుగు వాళ్ళు ఎందుకు తక్కువ చేస్తున్నారని అడిగారు కదా. ఈ తక్కువ చేయటంలో ఏమైందంటే తమిళ సినిమాలు చూడటం మన వాళ్ళకి అలవాటు. అంటే ఒక కంటెంట్ సినిమా కావాలి, మనం కంటెంట్ ఇవ్వలేకపోతున్నాం. సో లేకపోతే మనం వాళ్ళని మెప్పించలేకపోతున్నాం. ఎంత కాకపోయినా మనకి మొదటి నుంచి కూడా పొరిగింటి పుల్లకూర రుచి మన తెలుగు వాళ్ళకి. బేసిక్ తప్పు ఏంటంటే పొరిగింటి పుల్లకూర రుచి. సో వాళ్ళ సినిమాలు ఎక్కువ చూసేస్తుంటారు. వాళ్ళు ఏదో పొడి చేసి ఉంటారు, మనం పొడవలేదు అని. నిజంగా కూడా వాళ్ళు బాగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు విశ్వనాథన్ అండ్ సన్స్ అన్నా కానీ మొత్తం తెలుగు ప్రొడక్షన్ హౌస్, తెలుగు డైరెక్టర్, తెలుగు డైలాగు దాన్ని తమిళ్లో చేసుకున్నారు. కాబట్టి అది యాక్చువల్గా సినిమా తమిళ్ కానీ తెలుగు సినిమా కింద రాసుకోవాలి. బట్ అది చాలా బాగుంది సినిమా, తెలుగులో చాలా ఎక్కువ చేస్తాను కదా తమిళ్తో. అలాగే డీసీకి వచ్చేటప్పటికి అది ఎలా వచ్చిందో తెలుగులోకి దాని క్రేజ్ వచ్చేసి ఓపెనింగ్ నుంచి విపరీతంగా చేస్తుంది. ఎందుకంటే కొత్త హీరో, కొత్త డైరెక్టరు, దానికి ప్రొడక్షన్ హౌస్ సన్ నెట్వర్క్ అయినా కానీ పెద్ద దానికి క్రేజ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ ఏం కాదు. సో దానికి ఎందుకు ఓపెనింగ్ వచ్చింది అనేది మనకి ఎవరికి అర్థం కాదు. అతను హీరోగా అంటే డైరెక్టర్గా కొంతమందికి తెలుస్తారు, ఆయన సినిమాలు పెద్ద హిట్ కాబట్టి తెలుసు, వాళ్ళకి కూడా బాగా తెలుసు. బట్ అయినా కానీ అంత ఓపెనింగ్ రాకూడదు, యాక్చువల్గా అయితే రాకూడదు. అతను మళ్ళీ ఆ సినిమాకి హీరో అండ్ డైరెక్టర్ అంటే కొంచెం రావచ్చు. అతను ఒట్టి హీరో, డైరెక్టర్ అతను కాదు, ఎవరు కొత్త అతను పేరు కూడా తెలియదు ఎవరికి. బట్ ఆ సినిమాకి ఓపెనింగ్ వచ్చింది. ఆ లక్కీగా ఏంటంటే సినిమా చాలా బాగుంటుంది. అంటే ఒక కంటెంట్, అది మొన్న చెప్పాను, చాలా డీటెయిల్గా మాట్లాడాం, మళ్ళీ మాట్లాడకూడదు. ఆ కంటెంట్ అంత బాగా చెప్పారు వాళ్ళు. సో దాని మూలన దానికి వచ్చింది. బట్ ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మీరు అడిగిన ప్రశ్నే ఆశ్చర్యం. తమిళ సినిమాలు తమిళ కంటే తెలుగులో ఎందుకు ఎక్కువ చేస్తున్నాయి అది ఎవరికి తెలియదు. మనం సినిమాని ప్రేమిస్తూ ఉంటాం, మన ప్రేమ మన మీద కూడా ఎందుకు ఉండదు మన వాళ్ళకని కొంచెం నాకు బాధేస్తూ ఉంటుంది. మన సినిమాలు కూడా చూడరంటే వెంటనే వాళ్ళు ఏమంటారంటే, మీరు తీసే సినిమాలు మేము చూడాలా, మీరు తీసే సినిమాలు సినిమాలాగా ఉన్నాయా అని కూడా వాళ్ళు అడుగుతారు. అంతే కదా, మన సినిమాకి రావట్లేదు. మన తెలుగు సినిమాలు డైరెక్ట్ తీసిన సినిమాలకి థియేటర్కి జనం రావట్లేదు, అది వాస్తవం. మరి డబ్బింగ్ సినిమాలకు వస్తున్నారు కదా, వెంటనే ఎప్పుడైతే ఒక 4 సినిమాలకి జనం రావట్లేదు, మనం ఏమనుకుంటున్నాం, అబ్బా ఇక సినిమాలు చూడటం మానేశారండి అనుకుంటాం. ఓ పక్కన ఇంగ్లీష్ సినిమాలు, మొన్న అబ్సెషన్, ఆ తర్వాత వచ్చిన ఒడిస్సీ, ఆ తర్వాత వచ్చిన స్పైడర్ మ్యాన్, ఏ సినిమా పడితే ఆ సినిమా విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. అంతకుముందు అంతకుముందు ఏంటది ఎఫ్ఎన్ఏ కదా, రేసు సినిమా సంబంధించింది.
సో ఇట్లా విపరీతంగా ఇంగ్లీష్ సినిమాలు కలెక్ట్ చేస్తున్నాయి. హిందీ సినిమాలు పెద్దగా లేదు కానీ ఇంగ్లీష్ సినిమాలు విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. తమిళ సినిమాలు విపరీతంగా కలెక్ట్ చేస్తున్నాయి. సో ఎందుకు చేస్తున్నాయి అనేదానికి పొరుగింటి పుల్లకూరే మనకు అంతకన్నా వేరే ఆలోచన ఏమి రాదు. పొరుగింటి పుల్లకూర రిచ్ కాబట్టి చూస్తున్నాం. మనం ఎంత బాగా వండినా కూడా వాళ్ళ మంచి బిర్యానీ పెట్టినా కానీ తినే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. ఆ బిర్యానీ అంటే కేవలం రాజమౌళి గారు రావాలి, కొద్దో గొప్ప మన బోయపాటి గారు రావాలి. వాళ్ళు వస్తే మన ఇండియన్ బిర్యానీ, మన తెలుగు బిర్యానీ పనికి వస్తుంది. ఈ మిగిలిన వాళ్ళు ఎవడ చేసినా అంత ఈజీగా ఉండదు. సార్ ఇక్కడ 2 క్వశ్చన్లు నాకు ప్రధానంగా ఉన్నాయి సార్. మీరు అన్నట్టు మంచి కంటెంట్ డ్రైవ్ మూవీస్ అందుకని ఇక్కడ చూస్తున్నారన్నారు. బట్ అదే సమయంలో ఆ కంటెంట్ అంత గొప్పగా ఉన్నప్పుడు తమిళ్లోనే ఎక్కువ రావాలి కదా. అంటే తమిళ్కి వాళ్ళకి ఎక్కట్లేదేమో, వాళ్ళకి ఆ కంటెంట్స్ వాళ్ళదేమో అలవాటు అయిపోయింది. వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం తీస్తున్నారు, మనం ఓటీటీ కోసం తీసినట్టు వాళ్ళు తెలుగు వాళ్ళ కోసం తీస్తున్నారు. అంటే నేను ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఇప్పుడు ఎట్లా తీస్తున్నాను అది తమిళ మార్కెట్, నేను పెద్ద బిజినెస్లో లేను కానీ ఇంతకుముందు తెలుగు మార్కెట్ కోసం సినిమా తీసేవారు. ఎందుకంటే తెలుగు మ్యాక్సిమం రేట్ వచ్చేది వాళ్ళకి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుందో అంత తెలుగులో వచ్చేది. అందుకని శంకర్ గారి సినిమాలు అని చెప్పిన రోజుల్లో తెలుగులో వాళ్ళకి రేట్ అంత వచ్చేది. అందుకని ఏం చేసేవారంటే వాళ్ళు తెలుగు మార్కెట్ కోసమే సినిమా తీసేవారు. ఆ తమిళ మార్కెట్ వాళ్ళు తమిళోళ్ళు కాబట్టి తమిళ్ రాసేసినప్పుడు సెటిల్ అయిపోతుంది, తెలుగు వాళ్ళకి నచ్చేటట్టు మనం సినిమా తీయాలని తీసేవారు వాళ్ళు. ఇప్పుడు మనం ఓటీటీ వాళ్ళకి నచ్చేటట్టు సినిమా తీద్దామని చెప్పి తీసి ప్రేక్షకులకి దూరం అయిపోయామే. అట్లా వాళ్ళు కూడా ఇట్లా తెలుగు వాళ్ళ కోసం తీసి ప్రేక్షకులకు దూరం అయ్యారేమో తెలియదు మరి. బట్ అక్కడ కూడా బాగానే ఆడుతున్నాయి. ఇప్పుడు డీసీ బాగానే ఆడుతుంది, బాగా ఆడుతుంది కదా, బాగా ఆడింది. విశ్వనాథన్ అండ్ సన్స్ కూడా యావరేజ్గా ఆడుతాను. అవును, అంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ అనేది. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా సార్, ఇప్పుడు నేను ఓన్లీ తమిళ గురించే మాట్లాడట్లేదు, మిగతా వేరే లాంగ్వేజ్ గురించి అన్నిటి గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న టాక్సిక్ మూవీనే తీసుకోండి సార్, ఈ మంత్ ఎండ్కి రిలీజ్ కాబోతుంది. కర్ణాటకలో కంటే కూడా తెలుగులో టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అది తెలుగులో మనం కొంటాం కదా అంతే. అంటే టాక్సిక్ అంటే ఇప్పుడు నీకు ఆ హీరో విపరీతమైన క్రేజ్లో ఉన్నాడు కదా, సో తెలుగులో కొనేస్తారు. ముందు ఎంత టికెట్ పెట్టినా కొంటారు అని వాళ్ళు నమ్ముతున్నారు. రేపు కొంటారా మనకు తెలియదు, కొన్నాక చూద్దాం. నేను అనేది అతను ఎంత లేదన్నా పాన్ ఇండియా స్టార్ యశ్, బట్ అతను ఒక కన్నడ హీరో. కర్ణాటకలో ఎక్కువ ఉండాల్సిన టికెట్ రేటు తెలుగులో ఎక్కువ ఉంటుంది, తెలుగులో ఎక్కువ చూస్తున్నారు. అదంతేనమ్మా, అంతకుముందు కాంతారా చూడగానే మళ్ళీ కాంతారా ఇక్కడ సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు ఇక్కడ రేట్లు పెంచి అమ్మలేదా? అవును. సో మనం ఎప్పుడూ అంతే, మనకి ఏంటంటే రూపాయి వస్తువుని ₹2 కొంటాం, ₹3 టికెట్ పెడతాం అనేది అలవాటు అయిపోయింది మన రాష్ట్రంలో. రూపాయి వస్తువు రూపాయికే కొనుక్కుంటే ₹10 టికెట్ అట్టాగే ఉంటుంది. రూపాయి వస్తువు రూపాయి పెట్టామంటే మళ్ళీ ఖర్చులు కావాలి కాబట్టి ₹1.5కో ₹2 ₹3 పెట్టి టికెట్ అమ్మితే కానీ నాకు బయటపడదు. పైకి ఇది ఆడుతుందో డౌటు. అందుకని ఆ వారం రోజుల్లో శుక్ర శని అది 3 రోజులు డబ్బా వసూలు చేసుకుంటే నా డబ్బులు అయిపోతాయి అని ఆశ. అందుకని ₹3 పెడతా టికెట్. అంతకంటే మనకు అలవాటు కాబట్టి కొనుక్కుంటాం, కొంటామని అనుకుంటున్నాం. కొనే సినిమాలని కొన్ని రేటు పెంచినందుకు అనాశనం అయిపోతే నెక్స్ట్ సినిమాలు మామూలు రేటుకి పెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి అట్లా. అయితే ఇదే సమయంలో మనకి కా సినిమా సక్సెస్ తర్వాత హీరో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, మీ సినిమాలు మేము చూస్తున్నాం కదా, మా సినిమాలు మీరు ఎందుకు చూడరు? మంచి సినిమాలే మేము అడుగుతుంది మంచి సినిమాలే, కనీసం థియేటర్స్ ఇవ్వట్లేదు, థియేటర్స్లో రిలీజులు ఉండట్లేదు. హీరో స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఇవి. అండ్ వాస్తవం కూడా ఇక్కడ నుంచి గుడ్ మూవీస్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అలాంటి ఒక ఆదరణ ఉండాలి కదా, బట్ ఉండట్లేదు. తమిళనాడులో కానీ, లేకుంటే కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, మీరు చెప్పినట్టు ఓ రాజమౌళి, ఓ సుకుమారు, ఓ బోయపాటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్టార్ కాస్ట్ వల్ల థియేటర్స్కి వస్తున్నారు. కంటెంట్ డ్రైవ్ మూవీస్ మనము తీసినప్పుడు మనకు అక్కడ అంత ఆదరణ ఉండట్లేదు. అది భాష మీద అభిమానం అనుకోవచ్చా? భాష మీద అభిమానం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలుగు మార్కెట్ చచ్చిపోయింది, తమిళనాడులో చచ్చిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయింది. ఇంక్లూడింగ్ శివ వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం అది కదిలింది, మళ్ళీ తర్వాత పోయింది. మళ్ళీ బాహుబలి వచ్చి కొంచెం మార్కెట్ తెచ్చింది, కానీ తర్వాత ఏ సినిమా మళ్ళీ ఆడలా పెద్దగా. 2 బాహుబలి తర్వాత ఏది పెద్దగా ఆడలా. మన కల్కి కూడా పెద్దగా తమిళ్ ఏం చేయలే, ఈవెన్ మహానటే పెద్దగా చేయలేదు తమిళనాడులో. సో మనకి కన్నడ మార్కెట్ ఎప్పుడూ ఉంది. అల్లు అర్జున్ గారికి కేరళలో మార్కెట్ ఉంది సెపరేట్గా. ఆయన కేరళ హీరోలతో పాటుగా ఆయన డబ్బింగ్ సినిమా వెళ్తుంది. సో ఆయన ఒక్కడికి కన్నడ అదే మలయాళంలో మార్కెట్ ఉంది.
ఇప్పుడు మనం పులిని చూసి నక్క వాతెట్టుకుంది అన్నట్టు, బాహుబలి తీశాడు కదా అని రాజమౌళిలాగా అందరం తీసి ఇక్కడ చేతులు కాల్చుకుంటున్నట్టు, అల్లు అర్జున్ గారికి అక్కడ మార్కెట్ వచ్చింది కదా, మాకెందుకు రాదని వీళ్ళంతా సినిమాలు రిలీజ్ చేసిన ఆ సినిమా ఎందుకు చూడరని నేను చూడనయ్యా. నేను రిలీజ్ చేయమని అడిగానా? నేనేమన్నా రిలీజ్ చేయమని అడిగాను? తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ మీరు మా కోసం రిలీజ్ చేయండి అని మేము అడిగామా? మీరు వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసినప్పుడు మీకు వస్తుందేమో అని రిలీజ్ చేస్తారు. ఆశ ప్రొడ్యూసర్ ఆశ ఉండడంలో తప్పలేదు. ఆశతో రిలీజ్ చేసినప్పుడు అక్కడ టికెట్ రాకపోవచ్చు. వర్కౌట్ అయితే వస్తుంది. వర్కౌట్ అయినప్పుడు నువ్వు సంతోషించు. వర్కౌట్ అవ్వకపోతే మనం తప్పు చేసాము అని ఆలోచన. అంతేగాని వాళ్ళని తిడతానికి, ప్రజల్ని తిడతానికి మనకేం హక్కు ఉంది? ఇక్కడ నా డౌట్ ఏంటంటే కేవలం భాషాభిమానమే ఈ మొత్తం సినారియోకి కారణమా? అదేముండదు. భాషాభిమానం అంటే మన వాళ్ళకి ఉండాలిగా. అదే తెలుగు సినిమాని చూడట్లేదుగా. ఇప్పుడు నేను చేశాను ఒక సినిమా, నాకు ఫస్ట్ టైం నాకు అమెరికాలో కూడా రిలీజ్ చేయాలనుకున్నా. తెలుగులో ఇక్కడ చూడలా, అక్కడ చూడలా. అయితే విచిత్రం ఏంటంటే థియేటర్కి జనం రాకుండా సినిమాలో అసలు ఒక షో కూడా పడలేదు అని నేను ఏడుస్తామంటే దాన్ని పైరసీ చేసాడు ఎవడో. నాకు సొమ్ము పోయింది దానికంటే దీంట్లో సుఖం ఏంటంటే అర్థమైంది ఏంటంటే, నాకు ఎప్పటి నుంచో కోరిక నా సినిమా పైరసీ చేయాలంటే. సినిమాలు ఆడతలా. నేను లాస్ట్ 15-20 years నుంచి 2 సినిమాలు తీసా, 2 ఆడలేదు. ఇది ఒక సినిమా, 3వ సినిమా అనుకోండి. ఏ సినిమా ఆడలేదు, దాన్ని ఎవడో పైరసీ చేయట్లే. ఫస్ట్ పాయింట్. అందరూ అమెరికాలో, మా పిల్లలు అమెరికాలో ఉంటారు, అమెరికాలో సినిమా రిలీజ్ చేయాలని ఒక కోరిక నాకు. నేను సక్సెస్ఫుల్ ఎన్నో రకాలు చూశాను కానీ ఓవర్సీస్ రిలీజ్ చేయడం, నేను 10 సంవత్సరాలు నాకు ఓవర్సీస్ కొన్నారు ఆ రోజుల్లో. సో అది బాగానే ఆడినట్టు తెలియదు నాకు. బట్ ఆ గ్లామర్ కోసమే మొన్న ఇది చేసాం, ఈ సినిమా రిలీజ్ చేసాం. నేను ఓవర్సీస్ అన్న ఆడిందేమో అని అనుకున్నా. అక్కడ ఆడలేదు, ఇక్కడ ఆడలేదు, వదల. కానీ పైరసీ చేశారు. నా సినిమా పైరసీ చేయట్లేదంటే అనుకున్నాను నేను. నన్ను ఎవడు చేయడంటే సినిమాలు అంటే మనకి అంటే సినిమా ఆడతలేదు కాబట్టి పైరసీ చేయట్లేదేమో అని ఊరుకున్నా. ఈ సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లోకి జనం రాలే, పైరసీ వచ్చేసింది. సో ఈ నవ్వాలా, ఏడవాలా, పోయినందుకు ఏడవాలా, లేకపోతే ఇది పైరసీ వచ్చినందుకు సంతోషించాలా? అసలు జనం థియేటర్కి రావట్లేదంటే నా సినిమా ఒకదానికే రాలేదు అనుకుంటా అంటే మరి ఈ సినిమాలు అన్నిటికీ వస్తున్నారు. అదే మనం మాట్లాడుతున్న సినిమాలు అన్నిటికీ అన్ని తమిళ సినిమాలు ఎక్కువ. అన్ని సినిమాలకి వస్తా, మన తెలుగు సినిమాలకి చాలా సినిమాలకి రావట్లా. ఇకపోతే ఆడుతున్న సినిమా హీరోలు కూడా నా సినిమాకి థియేటర్లు ఇవ్వలేదు, నా సినిమా ఆడుతున్నాయి సినిమాలు. ఆడకుండా ఎక్కడ థియేటర్ ఇవ్వకపోతే ఎట్లా ఆడతాయి సినిమాలు? మనం అనవసరంగా ఎవరినో బ్లేమ్ చేసి మనం ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని, ఒక చిన్న ఇష్యూ చేసి దాన్ని సింపతి గెయిన్ చేద్దాం అనుకుంటాం, ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే నీకు థియేటర్లు ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు కొన్ని పరిస్థితుల్లో చేయరు, ఒక వారం ఆగి మనమే రావాలి. ఇప్పుడు మనం తల వంచాల్సిన పరిస్థితి తల వంచాలి, ఎత్తాల్సినప్పుడు ఎత్తాలి, అంతే తప్ప ఆ పలానా సినిమా వచ్చింది. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, టాక్సిక్ వస్తే టాక్సిక్ మన దగ్గర టికెట్లు ఎక్కువ అమ్ముతారండి. నేను టాక్సిక్ అప్పుడే నేను సినిమా వేస్తాను, నా వదల తీసుకెళ్ళి వేస్తాను, నాకు థియేటర్లు ఏమో టాక్సిక్ నాకు డబ్బులు గ్యారంటీగా వస్తాయి సార్, మీ సినిమాకి వస్తే రావో తెలియదు కదా, వద్దంటారు. ఒక కమర్షియల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళ క్యాలిక్యులేషన్. అదే ఒక వారం ఆగి వస్తానంటే మీరు ఇస్తామంటారు వాళ్ళే. మనం అది ఒప్పుకోవట్లా. నేను టాక్సిక్ మీద ఎందుకు, టాక్సిక్ అంటే నాది పెద్ద సినిమా కదా అని నేను అంటాను. ఇక్కడ వస్తున్న ఈ పేచీలంతా థియేటర్లు ఇవ్వకపోవడం అనేది నేను ఒప్పుకోను. ఇస్తున్నారు, తమిళనాడులో కూడా ఎక్కడైనా ఇస్తున్నారు. వాళ్ళకైనా సినిమాలు ఆడాలి కదండి. సో ఇప్పుడు థియేటర్ బిజినెస్ ఏ నలుగురు చేతిలో ఉన్నా అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఉంటే అవి రన్నాలు పీవీఆర్ ఉన్నాయి, 1500 థియేటర్లు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. వాళ్ళు సినిమా ఆడాలి కదా, ఫీడింగ్ ఉండాలి కదా. ఏది ఇస్తే అది వేసుకుంటారు వాళ్ళు, ఇసుకోకి ఏం చేస్తారా? నాకు ఇవ్వట్లేదు అనుకుంటే ఎందుకు ఇస్తారు? వాళ్ళకు ఒక ఫీడింగ్ సినిమా ఉందనుకోండి, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉంది, స్పైడర్ మ్యాన్ వచ్చినప్పుడు అన్ని పీవీఆర్లు నిండుతాయి కాబట్టి స్పైడర్ మ్యాన్కి ఎక్కువ షోలు ఇస్తారు. నా సినిమా లాంటి సినిమా వెళ్తే ఒక షో ఇస్తానంటారు. ఒక షో ఇస్తావా? స్పైడర్ మ్యాన్ ఇంగ్లీష్ సినిమాకి 20 షోలు ఇచ్చి నాకు ఒక షో ఇస్తావా? నేను పోట్లాడితే ఆ 20 షోలు ఫుల్ అవుతాయి, అది ఒక షో కూడా ఫుల్ అవుతుంది కదా ప్రాబ్లం. సో అయితే దీనికి కంక్లూజన్కి వస్తాం సార్. ఇప్పుడు డీసీ కానీ, విశ్వనాథ్ అండ్ సన్స్ కానీ, అంతకుముందు వచ్చిన రాయన్ కానీ, కరా మూవీ కానీ, ఇవన్నీ కూడా నిజంగానే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నట్టు తెలుగులోనే ఎక్కువ నెంబర్స్ చేసినాయి. సో ఇది మంచి పరిణామం అనే అనుకుందాం. ఏ లాంగ్వేజ్ అయినా ఇండస్ట్రీకి మంచిదనే అనుకుందాం. బట్ మన సినిమాలు కూడా అంతే స్థాయిలో అక్కడ సక్సెస్ అవ్వాలంటే
ఎలాంటి చేంజ్ రావాలి అక్కడ సక్సెస్ దేవుడిగా ఇక్కడ సక్సెస్ చేయండి ముందు. సార్? నువ్వు ఇక్కడ సంగతి మాట్లాడకుండా అక్కడ తమిళనాడులో ఆడాలని ఎందుకు కోరుకుంటున్నావు నాకు అర్థం కాలేదు. అంటే కంపారిజన్ తమిళ వాళ్ళ కోసం సినిమా తీస్తున్నా, తెలుగు వాళ్ళ కోసం తీస్తున్నావా? తెలుగులో ఆడే ఎలాగో ఆడుతున్నాయి, ఆడని ఎలాగో ఆడట్లేదు. తెలుగులో ఆడి డబ్బు సంపాదించడం నేర్చుకుందాం ముందు మనం. సార్ తెలుగులో సంపాదించితే అప్పుడు హిందీ తమిళ వాళ్ళు ఆటోమేటిక్గా చూస్తారు. రాజమౌళి గారు అంతకు ముందు తీసిన సినిమాలు తమిళ్లో ఆడినాయా? లేదు, ఆడలేదు. మరి బాహుబలి ఎందుకు ఆడింది? సార్ సో ఆయన తీసేసరికి అది వచ్చింది. ఒకళ్ళని చూసి మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం అంతే తప్ప మనం అలా తయారవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళది ఆడింది కాబట్టి నాది ఎందుకు ఆడరు అని అనుకోవటం, లేకపోతే వాళ్ళ సినిమాలు ఇక్కడ ఆడుతున్నాయి కాబట్టి మన సినిమాలు అక్కడ ఎందుకు ఆడవు, ఈ ప్రాంతీయ తత్వాన్ని పెంచుకుంటూ పోవటం ఇవన్నీ అనవసరం. నౌ వీఆర్ హియర్ టు మేక్ ఫిలిమ్స్. మనం ప్యాషనెట్గా తీద్దాం, తీసినప్పుడు ఆటోమేటిక్గా చూస్తారు, చూసే సినిమాలు చూస్తారు, చూడరు. సో థ్యాంక్ యూ మిస్టర్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.